అన్న పల్లా రాజేశ్వరరెడ్డి అంటే ఈరోజు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితులు, బాగా డబ్బులున్న వ్యక్తి. సో చావో రేవో అని కొట్లాడే నాయకుడు. అవునా? సో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవునన్నా కాదన్నా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. అక్కడ కూడా మీరు 13 సీట్లు సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం, చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం వెనుక పల్లానని మీరు పల్లా మీద గెలిచినట్ట, లేకపోతే వైస్ చైర్మన్ కోల్పోవడం వెనుక ఓడిపోయినట్ట? ఇక్కడ ఎలక్షన్ జరిగిన సేపు ఏదో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నట్టు ఎవరు చూడలేదు. ఇక్కడ పల్లా రాజేశ్వరి వర్సెస్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ లాగా చూసిండ్రు ఇదంతా. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ కొమ్మూరి వర్సెస్ పల్లా నడిచింది. 23 ఎలక్షన్స్ లో ఈ విధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ దొంగ ఓట్లతోటి మోసం చేసిండ్రు. ప్రతి వాడికి ఒక 100 ఓట్లు ఎక్సెస్ ఉంటాయి, దొంగ ఓట్లు. సో ఈ దొంగ ఓట్లను ఎదుర్కొంటూ ప్రతి వార్డులో ఎలక్షన్ స్టార్ట్ కాకముందే టీఆర్ఎస్ లీడ్ బై 100 అని చెప్పేసినాం మనం. సో క్యాండిడేట్లకు ముందే చెప్పినాము, అరే మీరు ముందు ఎలక్షన్ ఓటింగ్ స్టార్ట్ కాకముందే మీరు ఒక 100 ఓట్లతో మైనస్తో ఉన్నారు బై, మీరు గెలవాలంటే ఇంకా కష్టపడాలా. సో ఈ విధంగా మీరు అప్రోచ్ అయితేనే ఎలక్షన్ కొట్టగలుగుతారు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి చాలా వ్యక్తిగతంగా చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. ఇక్కడ ఏ విధంగా కొమ్మూరిని ఎలక్షన్ తో కొట్టేస్తే ఇంకా మళ్ళీ ఇక్కడ దిక్కు ఆయన తిరుగులేదు, ఇంకా ఆయనది చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అనేసి అనుకున్నాడు. సో దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు మా దాంట్లో కూడా ఇంతకుముందు మీకు చెప్పినట్టు కొందరు కోవట్లు ఆయనకు సపోర్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో వాళ్ళని కూడా గుర్తించినాము, పొంగులేటి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కిరణ్ కూడా తెలుసు, ఎంపీ గారు కూడా తెలుసు ఇక్కడ కోవట్లు ఏ విధంగా ఆఫీస్కి వచ్చి మన దగ్గర ఏం మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి క్యాండిడేట్లకు ఏ విధంగా మోసం చేస్తున్నారు, దానికి పల్లారాశ్వరి దగ్గర డబ్బులు సంచులు ఏం తీసుకున్నారు, ఇవన్నీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పటి నుంచి నడుస్తున్న వ్యవస్థ. ఇప్పుడు ఆయనకి క్లియర్ గా అర్థమైపోయింది ఆ కోవట్ల వల్ల ఏం డ్యామేజ్ అవుతుందని చెప్పేసి.